నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకలో నేను చూశాను. బ్యాక్గ్రౌండ్ చూసి ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఎవరంటే తిమోతి. మరియు ఆ ఊరిలో మంచి సాక్ష్యం కలిగిన వాడుగా తిమోతి ఉన్నట్లుగా అక్కడ లేఖన భాగాల్లో మనం చూస్తాము. ఈ లుస్త్రా ప్రాంతంలో తిమోతిని పౌలు గారు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ తిమోతితో పాటుగా శీల, ఈ తిమోతితో పాటుగా ఈ అపోస్తలుల కార్యము రాసినటువంటి గ్రంథకర్త అయినటువంటి లూకా గారు కూడా ఆయనతో ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది లుస్త్రా ప్రాంతంలో తిమోతిని ఎన్నుకోవటాన్ని మనం చూస్తాం. ఆ తర్వాత పౌలు గారి ఆలోచన ఏంటి? ఇంతకుముందు ఏ ప్రాంతాల్లో అయితే మనం దేవుని వాక్యాన్ని ప్రకటన చేశామో తిరిగి ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళ విశ్వాసం ఎలా ఉందో చూద్దామనుకున్నాడు. కానీ పౌలు గారి ప్రయాణం ఏదైనా మీరు చాలా జాగ్రత్తగా వినండి. పౌలు గారు సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళేటప్పుడు ఆయన అనుకున్నటువంటి ఆయన నచ్చిన ప్లేసుకి సువార్త ప్రయాణం చేయలేదు. పౌలు గారు ఏ రోజు ఏ ప్రాంతం వెళ్ళాలో, ఏ ఏరియాలో వాక్యం చెప్పాలో, ఎవరిని రక్షణలో నడిపించాలో ఎప్పటికప్పుడు ఎవరు ప్రేరణ ద్వారా వెళ్ళేవాడంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే ప్రయాణం చేసేవాడు. గ్రంథకర్త అంటాడు, మేము నిజంగా ఆసియాలో వాక్యం చెప్దాం అనుకున్నాం అంటాడు. ఆసియా ఖండంలో వాక్యం చెప్దాం అనుకున్నారు వీళ్ళు, డిసైడ్ అయ్యారు. కానీ 5వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పుదాం అనుకున్నాము, కానీ పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుగ్రీబు గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. అనగా ఇప్పుడు ఎక్కడ చెప్దాం అనుకున్నా, ఆసియా చెప్దాం అనుకున్నారు, కానీ ఆత్మ అటు వాళ్ళని వెళ్ళనివ్వలేదు. ఆ తర్వాత వాళ్ళు మూసియు దగ్గరకు వచ్చి బీతునియాకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వాళ్ళని వెళ్ళనివ్వలేదు. ఇటు ఆసియా వెళదామంటే పరిశుద్ధాత్ముడు వద్దంటున్నాడు. పోనీ ఈ బీతునియా ప్రాంతానికి వెళదామంటే ఈ ఆత్మ వారిని వెళ్ళనివ్వట్లేదు. అంతటా వాళ్ళు ఏం చేద్దామని ఆలోచన చేస్తూ ఉండగా పౌలు గారికి ఒక కల వచ్చింది. అదేంటంటే మాసిదోనియా ప్రాంతానికి నుంచి ఒకడు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకున్నట్లుగా పౌలు గారికి రాత్రి వేళ దర్శనం వచ్చిందట. ఏ ప్రాంతము? మాసిదోనియా ప్రాంతం నుంచి రాత్రి వేళ పౌలు గారు కల వచ్చింది. మాసిదోనియా ప్రాంతం వచ్చి మాకు వాక్యం చెప్పమని. ఎప్పుడైతే ఈ కల వచ్చిందో అక్కడ చూడండి, అద్భుతమైనటువంటి ఆలోచన పౌలు గారు చేసింది. 9వ వచనంలో పౌలు గారి కల వచ్చింది. 10వ వచనం చూడండి, అతనికి ఈ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని. మేము అంటే ఎవరు? మేము అంటే దాని అర్థం గ్రంథకర్త ఎవరు? లోక. అంటే లోక కూడా కాబట్టి మేము అంటున్నాడు, లేకపోతే వారు అనేవాడు. కనుక మేము నిశ్చయించుకుని వెంటనే చూసారు వీళ్ళు సువార్త ప్రకటన ఎక్కడ చేయాలి, సువార్త ప్రకటించాలి అనుకుంటే సువార్త ప్రకటించడానికి వీళ్ళు వెళ్ళటానికి ఆటంకాలు వస్తున్నాయి. అటు వద్దు ఇటు వద్దని దేవుడు ఆఫ్ చేశాడు. ఒక్కసారిగా మాసిదోనియాలో వాక్యం చెప్పడానికి పర్మిషన్ వచ్చింది. రాత్రిపూట వాళ్ళకి దర్శనం వస్తే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారంట. ఇది పౌలు గారిలో ఉన్న గొప్పతనం అండి. దేవుని పని అంటే వెంటనే పరిగెత్తుకు వెళ్ళేటువంటి స్వభావం. కానీ నేటి దినాల్లో క్రైస్తవులకు కానీ సేవకులకు కానీ లోక సంబంధమైన పనుల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ దేవుని పని మీద అసలు ఇప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు దేవుని వాక్యం విందామా, ఎప్పుడు దేవుని పని చేద్దామని ఆలోచన లేనటువంటి వారై ఉన్నారు. కానీ పౌలు గారు అంత గొప్ప సేవకుడు అవ్వటానికి, పౌలు అనుసరులు కూడా పౌలు చేత ప్రయాణం చేయడానికి వాళ్ళ ఉన్న ఆలోచన ఏంటంటే దేవుడు చెబితే వెంటనే వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వారై ఉండేవాళ్ళు. ఇలా వాళ్ళు ఈ లుస్త్రా అనేటువంటి ప్రాంతాన్ని నుంచి బయలుదేరి వాళ్ళు వచ్చిన సెకండ్ ప్లేస్ ఏంటంటే 11వ వచనం, కాబట్టి మేము త్రోయ విడిచి వాడ ఎక్కి తిన్నగా నమ్రోతుకేకును మరునాడు నెయాపోలికిని అక్కడ నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. ఇప్పుడు సెకండ్ ప్లేస్ ఏంటి? ఇప్పుడు ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్పీ ప్రాంతానికి వచ్చి ఇక్కడ వాళ్ళు దేవుడు దర్శనములో చెప్పిన మాట ప్రకారంగా మాసిదోనియా ప్రాంతానికి ఫిలిప్ అనేది రాజధాని. రాసుకోండి, మాసిదోనియా ప్రాంతానికి ఫిలిప్ పట్టణం అనేది రాజధాని అయి ఉంది. అందుకే వాళ్ళు రాజధాని పట్టణమైనటువంటి ఫిలిప్పునకు వాళ్ళు వెళ్ళారు.
మాసిదోనియా ప్రాంతానికి, పట్టణం కాదు, ఫిలిప్పు పట్టణం. ఒక చెప్పాలంటే మన ఇండియాకి రాజధాని ఏంటి? ఢిల్లీ. మన ఆంధ్రాకి అమరావతి. అవి ఇంక లేదంటుంది. సరే ఏదో ఒకటి రాసుకున్నాం. అక్కడ మనకు లేదేమో, అక్కడైతే ఉంది. మాసిదోనియా ప్రాంతానికి ఫిలిప్ అనేది రాజధానిగా ఉంది. ఇప్పుడు మీరు ఫిలిప్పు అని పెట్టుకొని 3 విషయాలు రాసుకోండి. ఫిలిప్పు అనే పట్టణంలో, ఫిలిప్పు వ్యక్తి కాదండి, ఫిలిప్పి పట్టణం, అది ఫిలిప్పి పట్టణం. 1 అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 13 నుండి 15 వచనాలు. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు. లూదియా కుటుంబం రక్షణ పొందుట అని రాసుకోండి. షార్ట్కట్లు చెప్పాలంటే లూదియా అని పెట్టి డాష్ పెట్టి రక్షణ అని రాసుకోండి. లూదియా డాష్ పెట్టి రక్షణ రాసుకోండి. రెండవది అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు. పుతోను అను దెయ్యమును వెళ్ళగొట్టుట. మూడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో మళ్ళీ రిఫరెన్స్ అవసరం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 34వ వచనం వరకు. జైలు అధికారి కుటుంబం రక్షణ. జైలు అధికారి కుటుంబ రక్షణ. ఓకే, ఇప్పుడు ఈ 3 సందర్భాలు ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి? ఫిలిప్పీ ప్రాంతంలో పౌలు గారు రెండవ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ 3 సందర్భాలను జరగటాన్ని మనం చూస్తున్నాము. ఈ 3 కూడా నేటి మన క్రైస్తవ్యానికి, మన భక్తికి ఎంతో అవసరమైనటువంటి విషయాలు. ఈ 3ంటిని క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను, మీరు చాలాసార్లు విని ఉంటారు. అపోస్తలుడు పౌలు గారు మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి ఫిలిప్పీ పట్టణంలో దేవుని పరిచర్య చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఇప్పుడు ఏ పని మీద వెళ్ళిన వాడో ఆ పని గురించి ఎంక్వైరీ చేస్తాడు, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి గుడివాడ టిఫిన్ చేద్దామని వెళ్ళాం. మనం ఏం అడుగుతాం? టిఫిన్ హోటల్ ఎక్కడా అని అడుగుతాం. గుడివాడ డ్రెస్ కొనుక్కుంటాకి వెళ్ళాం, ఏం అడుగుతాం? బట్టల షాపులు ఎక్కడ ఉంటాయని అడుగుతాం. ఇప్పుడు పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి దేనికి వెళ్ళాడు? సువార్త ప్రకటన చేయడానికి. అందుకే పౌలు గారు ఫిలిప్పీ పట్టణానికి సువార్త ప్రకటన చేయడానికి వెళ్ళి అక్కడ ఏం అడుగుతున్నాడంటే, ఇక్కడ ప్రార్థన ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ ఎక్కువ మంది కూడి దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది అని అడిగాడండి. అడిగితే కొంతమంది అన్నారు, ఇక్కడికి దగ్గరలో నదీ తీరమున ప్రతి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుతుంది అని చెప్పారండి. ఇక్కడ ఫిలిప్పీ పట్టణంలో గవిని దాటి ఊరు దాటిన తర్వాత నది ఒడ్డున ప్రార్థన జరుగుతుందని పౌలు గారు చెప్పగానే పౌలు గారు వెంటనే ఆ నదీ తీరానికి వీళ్ళతో కలిపి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ చాలామంది స్త్రీలు, ఈ ఫిలిప్పీ పట్టణస్థులు వచ్చి ఆ నది ఒడ్డున ప్రార్థన చేసుకుంటున్నారు, దేవుని వాక్యం తరికించుకుంటున్నారు. వాళ్ళను చూసి పౌలు గారు వెళ్ళి ఆ స్త్రీలందరితో కూడా దేవుని వాక్యము చెప్పటం ప్రారంభించాడు. ఫిలిప్పీ పట్టణం యొక్క గవిని దగ్గర నదీ తీరంలో దేవుని వాక్యాన్ని చెబుతున్నాడు. ఇలా పౌలు గారు వాక్యం ప్రారంభించగానే ఆ నది దాటి పడవలో ఒక ఆమె వచ్చింది, వ్యాపారం చేసుకునే ఆమె. ఎవరామె? లూదియా. ఇప్పుడు ఈమె ఫిలిప్పా కాదా? ఈ పట్టణం ఫిలిప్పీ పట్టణమా?
ఫిలిప్పి పట్టణం కాదు. మనం చాలాసార్లు అంటాం, ఆమె ఓదారంగును పొడిని అమ్ము తొయ్యితైరా పట్టణస్థురాలు. అర్థమైందండి? తొయ్యితైరా పట్టణము నుంచి ఫిలిప్ అనే పట్టణానికి వ్యాపార నిమిత్తం వచ్చింది. మనమే అంటాం, కానీ అలా ఆలోచించాం మనం. తొయ్యితైరా పట్టణం నుంచి ఫిలిప్ అనే పట్టణానికి ఓదారంగు పొడి నమ్ముకొనటానికి ఆమె వ్యాపార నిమిత్తమే వచ్చినట్లుగా లేఖన భాగాలు మనం చూస్తున్నాం. వచ్చిన ఆమె ఇంత దూరం ప్రయాణం చేసింది. గబగబా తన వ్యాపారం ఆ పొడిని ఫిలిప్పి పట్టణంలో రాజధాని నమ్ముకుని వెళ్ళిపోవాలి. కానీ పౌలు గారు వాక్యం చెబుతుంటే ఆ చేసే వ్యాపార సంబంధమైన పనిని పక్కన పెట్టి వాక్యం వింటుందంట. ఇక్కడ లూదియా ఒక్కతి మాత్రమే వాక్యం వింటలేదండి, అనేక మంది వాక్యం వింటున్నారు. అనేక మంది స్త్రీలు కూడా కూర్చుని వాక్యం వింటుంటే దేవుడు ఎవరి హృదయాన్ని తెరిచాడని చెప్పుకుంటాం మనం? లూదియా హృదయాన్ని ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక అని అంటాం. ఎంతమంది స్త్రీలు ఉంటే లూదియా హృదయాన్ని మాత్రమే దేవుడు ఎందుకు తెరిచాడు? కారణం ఎందుకని ఆమె హృదయం మాత్రమే తెరవబడిందంటే, ఆమె పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను గనుక. ఏముంది అక్కడ వాక్య భాగంలో? ఆమె దైవభక్తి గల స్త్రీ అయి ఉంది, మరియు పౌలు చెప్పిన మాట యందు లక్ష్యముంచెను కనుక ఆమె భక్తిని బట్టి, ఆమె వినే విధానాన్ని బట్టి దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడంట. నిజమే, ఎంతసేపు కూర్చున్నాం అనేది దేవుడు లెక్కేయడు, ఎంత దూరం వెళ్ళి వాక్యం వింటున్నామనేది దేవుడు లెక్కాడు. చాలామందికి విజయవాడ వెళ్తేనో, గుణదలు వెళ్తేనో, మద్రాసు వెళ్తేనో అదే భక్తి అనుకుంటాడు. ఎంత దూరం వెళ్ళామనేది ముఖ్యం కాదు, ఎంతసేపు విన్నామని ముఖ్యం కాదు, ఎంత ఆసక్తిగా విన్నామనేది ముఖ్యం. ఇంతమంది స్త్రీలు వింటుంటే ఈమె మాత్రమే దైవభక్తి గల స్త్రీ కనుక తన బ్రతుకు కొరకైన వ్యాపారము కంటే ఆత్మ కొరకైన రక్షణ ముఖ్యమని ఎంచి దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధపడి వినే వాక్యము కూడా లక్ష్యం. లక్ష్యం అంటే ఏంటి? లక్ష్యం అంటే గురి. ఇప్పుడు ఈ గురి అనేది ఎలా ఉంచబడుతుందంటే, గురి అంటే పౌలు గారు ఏ మాటలు చెబుతున్నాడో ఆ మాటలు మాత్రమే వినపడుతున్నాయి ఆమెకి. నదీ తీరమని అనేకమైనటువంటి ఆటంకాలు ఉంటాయి, కానీ పౌలు మాటలందు మాత్రమే శ్రద్ధ నిలిపింది కనుక ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచెను. ప్రభు ఆమె హృదయంలో తెరిచెను కనుక ఆమె పౌలు చెప్పిన మాటలందు విశ్వాసం ఉంచినదై, ఆమె ఆ మాటలందు లక్ష్యం ఉంచి ఆమె ఇంటి వారందరిని కూడా పౌలు గారి దగ్గర బాప్తిసం పొందారంట. అంటే లూదియా ఆ ఒక్కరోజు చేసిన పని ఎవరికి రక్షణ తెచ్చింది? అతని ఇంటి వారందరూ రక్షణ పొందడానికి కారణమైంది. ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదట పౌలు గారు క్రీస్తులో నడిపించిన కుటుంబం ఎవరంటే లూదియా కుటుంబం. లూదియా కుటుంబం పౌలు గారి దగ్గర బాప్తిసం పొందిన తర్వాత, మీరు వాక్యం చెప్పారు, నేను వాక్యం విన్నాను, మీకు నాకు బాయి తీరిపోయిందని వెళ్ళలేదండి. అంటే ఏం చేసింది ఆమె? వాళ్ళతో ఏముందో చూడండి, 15వ వచనంలో, ఆమె ఇంటి వారిని బాప్తిసం పొందిరి. ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండునని వేడుకుని మమ్మను బలవంతము. చూడండి, ఇక్కడ బాప్తిసం పొందటం మన రక్షణ కొరకు, కానీ ఈమె భక్తి గల స్త్రీ అయి ఉంది కనుక మన భక్తి విషయాలలో మనము దేవుని ప్రార్థనా మందిరానికి వెళ్ళటం కాదు, పరిచర్య చేయటం అనేది కూడా ప్రధానమైందే. అబ్రహాము దేవుని మాటను బట్టి ప్రయాణం చేస్తూ ఉన్న సింధూర వనంలో ఏం చేశాడు? ఆతిథ్యం చేశాడు. కనుక ఈమె కూడా నా కుటుంబాన్ని రక్షణలో నడిపిస్తున్నటువంటి, సత్యాన్ని మాకు బోధిస్తున్నటువంటి సేవకులైన వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ రాను అంటే ఒకటే మాట అంది, ఏంటంటే నేను నిజంగా ప్రభువునందు విశ్వాసం కలదాన్ని అయితే మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని బ్రతిమలాడుకుందంట. నిజంగా ఈ రోజుల్లో ఇలాంటి విశ్వాసాలు చాలా తక్కువ అయిపోయారు. ఏదైనా పరిచర్య చేయమంటే నేనే చేయాలా, వాళ్ళ లేరా, మా కుటుంబం చేయాలా, వాళ్ళ కుటుంబం లేదా అని మాట్లాడేవాళ్ళుగా ఉన్నారు. కానీ ఆమె బ్రతిమిలాడి మరీ పరిచర్య చేయడానికి వాళ్ళని తీసుకుని వెళ్ళినట్లుగా మనం ఆ వాక్య భాగంలో మనం చూస్తాము. అలాగూ ఆమె ఇంటి దగ్గర వాళ్ళు బస చేసిన తర్వాత మరలా
పౌలు గారు ప్రార్థనా స్థలానికి వెళుతుండగా, ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వస్తున్నాం. పౌలు గారు ప్రార్థనా స్థలానికి వెళుతూ దేవుని వాక్యాన్ని సమాజ మందిరంలో బోధిస్తూ ఉంటే అక్కడికి దయ్యము పట్టినదై సోది చెప్పేటువంటి ఒక దెయ్యము అక్కడికి రాబడిందంట. ఈ దెయ్యం పేరేంటి? పుతోను అనేటువంటి దెయ్యం. ఈ పుతోను అనేటువంటి దెయ్యం వలన కొంతమంది లాభం కూడా సంపాదించుకుంటున్నారంట. దెయ్యం వల్ల లాభం సంపాదించడం ఏంటంటే, ఉదాహరణకి ఒక చిన్న అమ్మాయికి దెయ్యం పట్టింది. ఆ అమ్మాయికి దెయ్యం పట్టి సాతాను తంత్రాలు అవి, సాతాను యొక్క ప్రాముఖ్యమైనటువంటి స్వభావం, మోసం చేసే స్వభావం. ఇప్పుడు దెయ్యం పట్టిన ఏం చేస్తుందంటే, ఎవరైనా గేదెలు పోయినాయి అనుకో, అదిగో అక్కడ గేదెలు, మీ గేదెలు అక్కడ ఉన్నాయని చెప్తుంది. ఏదన్నా పని ప్రారంభించాలంటే ఈరోజు పని ప్రారంభిస్తే మంచిదని చెప్తుంది. సోది చెప్పటం అన్నమాట. ఏ సోది అంటే ఏంటి? సోది చెప్పేవాళ్ళు ఏమంటారు? జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను అంటారు చూసారా? ఇలాగా ఈ దెయ్యం పెట్టిన అమ్మాయి సోది చెప్పేది బాగా. ఈ సోది చెప్పే అమ్మాయి వల్ల డబ్బులు సంపాదించవచ్చని కొంతమంది ఏం చేశారంటే, ఆ సోది చెప్పే అమ్మాయికి సపరేట్గా ఒక ప్లేసు, ఇంకా మీకు అర్థమని చెప్పాలంటే ఒక చిన్న గుళ్ళంటిది కట్టి ఆ గుళ్ళు లోపల కూర్చుంటుంది ఆమె. జనం వస్తూ ఉంటారు, టికెట్ అనమాట. నీ సమస్య ఏంటి? ఫలానా నీ సమస్య తీరాలంటే ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఇంత డబ్బులు కట్టు. ఇంక డబ్బులు కట్టడం, ఆమె దగ్గర సోది చెప్పించుకోవటం, వెళ్ళిపోవటం. ఇలాగా డబ్బులు బాగా సంపాదిస్తున్నారు కొంతమంది. ఎవరిని పెట్టుకొని? ఆ సోది చెప్పేటువంటి పుతోనని దెయ్యం పెట్టిన అమ్మాయిని పెట్టుకుని బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఈలోపు అదే రోడ్డు అంతా ప్రార్థనకి పౌలు గారు వెళ్తున్నాడు. పౌలు గారు వెళుతుంటే లోపల గదిలో కూర్చున్న ఈ పుతోని దయపట్టిన అమ్మాయి పరిగెత్తుకుని పౌలు గారి దగ్గరికి వచ్చిందట. వచ్చి రోడ్డు మీద ఏమంటుందో తెలుసా? వీరు సర్వోన్నతులైనటువంటి దేవునికి దాసులై ఉన్నారు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించిన వారునై ఉన్నారు అని చెప్పింది. అంటే ఇప్పుడు పుతోననే దెయ్యం పట్టినటువంటి ఈ పుతోననే దెయ్యం మంచి చెబుతుందా చెడు చెబుతుందా? మంచిగా చెప్తుంది. మంచిగా చెప్తుంది. దెయ్యం చాలా వెరీ గుడ్ అనుకుంటారా మనం. నిజమే, కొన్నిసార్లు సాతాను చేసే పనులు కూడా అది మంచిదే, చాలా గొప్పదే, అది మనం చెయ్యొచ్చు అనుకుంటాం మనం. కొన్ని సాతాను తంత్రాలు అలాగే ఉంటాయి. బైబిల్ లేకపోతే ఏంటి, చేస్తే మంచిదే కదా, దేవుడు వింటాడు కదా. మన నూతనంగా సినిమాను కూడా అనుకుంటా, ఒక ఫ్యామిలీ వచ్చి మీ స్థానిక సంఘాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ వాయిద్యాలు ఉంటే ఎక్కువ సూపర్గా ఉండేది, జనం బాగా వచ్చేవాళ్ళు అన్నారు. ఏంటి బాగుండేది? వాయిద్యాలు ఉంటే సూపర్గా ఉండేది, పాడటానికి ఊపు ఉండేది, జనం గంతులు వేసేవాళ్ళు అన్నారండి. అంటే సలహా నిజమే. మనం ఆత్మసత్యముతో మాత్రమే దేవుని ఆరాధించాలని చెప్పి పాటలు పాడుతున్నాం, స్వరాలు అయితే. అలా కాకుండా చక్కగా ఇన్స్ట్రుమెంట్స్లు తెచ్చి వాయిద్యాలు పెట్టి బాగా వాయిస్తే జనాలకు ఎంత ఉల్లాసంగా ఉండి జనం వస్తారు. ఇది మంచిగా చెప్తున్నాడు అనుకుంటాం మనం. నిజమే కదా, సంఘంలో సభ్యులు పెరుగుతారు, సంఘంలో కానుకలు బాగా వస్తాయి, దేవుని సేవ బాగా చేయొచ్చు అనుకుని ఈ సలహా మంచిదిగానే తీసుకోవచ్చు. కానీ ఆ సలహా దేవుడు అంగీకరిస్తాడా? కనుక దేవునికి వ్యతిరేకమైంది కానీ మనకు మంచిది అనిపించేది. ఇక్కడ పుతోన్ అనే దెయ్యం కూడా చేసినటువంటి పని ఏంటంటే, ఇప్పుడు పౌలు గారు రోడ్డు అమ్మటా వెళుతుంటే వీరు సర్వోన్నతులైన దేవునికి యాజకులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని బోధిస్తారని చెప్పింది. అనగానే పౌలు గారు సర్లే ఇబ్బంది ఏమి లేదు కదా, ఆమె బాధ ఆమెది, మన బాధ మందని వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయి ఒక సమాజ మందిరంలో పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, పౌలు గారు వాక్యం స్టార్ట్ చేసి యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉన్నాడు, ఆయన యందు మీరు రక్షణ పొందాలని బోధిస్తున్నాడు. పౌలు గారు 10 నిమిషాలు బోధించగానే ఆ దెయ్యం పట్టిన అమ్మాయి లెగిసి ఏమంటుందో తెలుసా? ఇదిగో సర్వోన్నతులైన దేవునికి వీరు దాసులై ఉన్నారు, వీరు మీ రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారంది. ఈ మాట అనగానే పౌలు గారు ఏం చేయాలి? ఇప్పుడు నేను మీకు పౌలు గారు 2వ సువార్త ప్రయాణం బోధిస్తున్నాను. పౌలు గారు 2వ సువార్త ప్రయాణాన్ని బోధిస్తుండగా సడన్గా మా శ్రీరాములు లేచి మా రాజ్కుమార్ అనే వాక్యం బాగా చెప్తాడు, అర్థమయ్యేటట్టుగా చెప్తాడు అన్నాడు. నేను అన్నాను సర్లే కూర్చో. మళ్ళీ ప్రార్థన స్టార్ట్ చేశాను. మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ శ్రీరాములు లేచి మా రాజ్కుమార్ అనే బాగా వాక్యం చెప్తాడు, అందరికి అర్థమయ్యేలా చెప్తాడు అన్నాడు. మళ్ళీ అన్నాను అలా మాట్లాడకూడదు, క్లాస్ జరుగుతుంది కూర్చో అన్నా. మళ్ళీ 5 నిమిషాలు లేచి మళ్ళీ సర్వోన్నతులైన దేవునికి దాసుడు, మళ్ళీ రాజ్కుమార్ అనే బాగా చెప్తాడు, బాగా అర్థమవుతుందని చెప్పాడు. ఇంత ఏం చేస్తున్నాడు ఆయన? పొగుడుతున్నాడా? దేవుని వాక్యం చెప్పకుండా ఆపుతున్నాడా? ఏం చేస్తాడో తెలుసా?
వాక్యము చెప్పకుండా ఆపుతున్నాడు శ్రీరామ్. ఇక్కడ కూడా ఈ పుత్తూనని దయ్యం పెట్టిన అమ్మాయి కూడా పౌలు గారు వాక్యం చెబుతుంటే మాటి మాటికి రోజు అదే పని అంట. చూడండి వాక్య భాగంలో 14వ వచనం చూసినట్లయితే 16, 18వ వచనం. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి ఈమెను వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించనని చెప్పాను. ఆ దయ్యముతో చెప్పాను, వెంటనే అది ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అర్థమైంది మీకు ఎందుకని పౌలు గారి కోపం వచ్చింది, బాధపడ్డాడు. దేవుని వాక్యాన్ని ప్రకటింపనివ్వట్లేదు, రోజు అదే పని. ఒకటిసారి చెప్తే పానే, అసలు వాక్యం చెప్పకుండానే మాటికి అంటాను బట్టి పౌలు గారు వ్యాఖ్యలు పడి ఆ పుతనన్న దయ్యాన్ని నీవేమని వదిలిపోమని చెప్పగానే ఆ దయ్యం వెంటనే ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాము. పుతనన్న దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇదే రెండవ ప్రయాణంలో పౌలు గారు విడిపించినటువంటి దురాత్మ. ఎప్పుడైతే ఈ దెయ్యం ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిందో, దెయ్యం వదిలేసిన అమ్మాయి బాగుంది ఆరోగ్యంగా. ఇంతకు ఎవరికి నష్టం వచ్చింది ఇక్కడ? ఎవరైతే చక్కగా వ్యాపారం మొదలెట్టారో, రోజు ఏదో సోది చెప్తా, ఏదో మాటలు చెప్తా డబ్బులు సంపాదించి పెడుతుందో, ఇప్పుడు ఆ సంపాదన లేదు. ఈ సంపాదన లేనటువంటి వారు తమకు లాభప్రాప్తి పోయింది అని భావించినటువంటి వారై పౌలును పట్టుకొని గ్రామ చావళ్ళలోనికి వాళ్ళు ఈడ్చుకొచ్చేశారంట. వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏం కేసు పెట్టాలి, ఏమంటాలి? దెయ్యం ఒకటి ఉంది, ఆ దెయ్యాన్ని పౌలు గారు వదిలించేసాడంటే అది కేసు అవుద్దా? అవుతుందా? మంచి పని చేశాడు ఆయన, ఇంకా ఆయన పొగడాలి అని చెప్పాలి. అందుకని వీళ్ళు ఏం చేశారంటే పౌలు గారిని ఈడ్చుకు వచ్చి ఏమన్నాడంటే, న్యాయపద్ధతులకు తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులయ్యుండి రోమీలమైన మనం అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించున్నారని వారిని పట్టణం గలిబిలి చేయుచున్నారని చెప్పాడు. అసలు విషయం వదిలేశారు. పౌలు గారంట యూదుల పక్షంగా నిలబడి రోమీలు చేయకుండా కార్యాలు చేద్దామని చెప్పి వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారని చెప్పి అక్కడ జనాన్ని రేపారు. అప్పుడు వెంటనే ఆ జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చినప్పుడు న్యాయాధిపతులు పౌలు గారి వస్త్రాలను లాగివేసి బెత్తాలతో కొట్టి, పౌలు గారి వస్త్రాలు, పౌలుతో పాటు ఎవరున్నారు, ఇంకా తిమోతి శిష్యుడై ఉన్నాడు, శీల ఉంది కదా, పౌలు శీలను కూడా బెత్తముతో కొట్టి గాయపరిచి చాలా దెబ్బలు జరిగిన తర్వాత రేపొద్దున్న వీళ్ళని తీర్పులోకి మనం తీసుకెళ్దామని చెప్పి కావలి వారికి పౌలు శీలను అప్పగించారు, చెరసాల్లో వేశారు. ఇది మూడవది. పౌలు గారిని చెరసాలు శీలను కూడా బాగా గాయపరిచి దెబ్బలు కొట్టి కాళ్ళు చేతులకు బంటలు కట్టి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసిన తర్వాత వీళ్ళకి మధ్యరాత్రి వేళ మెలకువ వచ్చింది తగిలిన దెబ్బలకి. చెప్పుకున్నాం కదా, మొదటి ప్రయాణంలో ఎక్కడ కొట్టారు పౌలు గారిని? ఎక్కడ కొట్టారు మొదటి ప్రయాణంలో? గుర్తుందా? మొదటి ప్రయాణంలో కూడా ఇదే అనగా లుస్త్రా ప్రాంతంలో కొట్టారు రాళ్లతో. ఇప్పుడు ఫిలిప్పీ ప్రాంతంలో బాగా దెబ్బలు కొట్టి గాయపరిచి సంఖ్యలు కాళ్ళు చేతులకు బంటలు కొచ్చి వాళ్ళని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పడేశారు. పడిపోయిన వేళకి మధ్యరాత్రి వేళ వచ్చింది. సుమారు మధ్యరాత్రి వేళ ఈ గాయాలతో పడిపోయిన వాళ్ళకి మెలకువ రాగానే, వాస్తవంగా ఆ టైంలో మెలకువ రాగానే ఏం చేస్తారు? ఏమని అంటారు? చాలామంది చూడండి ఆపరేషన్ చేస్తారు, మత్తు బాగానే ఉంటుంది, పడుకుంటాడు, లేవగానే మొదలెడతాడు ఏమని, పోయి నొప్పి వచ్చేస్తుంది అంటారు కదా. మరి పౌలు శీలలకు అన్ని దెబ్బలు తగిలి గాయపరిచి బండ్లు బిగించి సంఖ్యలు వేసి చెరసాల్లో పడేస్తే వాళ్ళకి మధ్యరాత్రి మెలకువ లేగానే వాళ్ళ దెబ్బలు చూసుకుని వాళ్ళకి ఏమొచ్చిందంట? సంతోషంతో వాళ్ళు కీర్తనలు పాడారంట, ప్రార్థన చేశారంట. సంతోషంతో చెరసాల్లో వాళ్ళు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ ప్రార్థనలు చేస్తుంటే మామూలుగా పాడుతున్నారు వాళ్ళు చెరసాల లోపల పాటలు పాడుతుంటే ఆ ఖైదీలు అందరూ వింటున్నారంట.
అంటే ఆ చుట్టుపక్కల ఉన్న చెరసాల ఉన్న ఖైదీలందరూ కూడా పౌలు శీలలు పాటలు పాడుతున్నప్పుడు ప్రార్థన చేసిన వాళ్ళందరూ ఎంత బిగ్గరగా పాటలు పాడుతున్నారు వాళ్ళు. మనం మైక్ ఉంటేనే పాడతాం, మైక్ లేకపోతే పాడలేనంటాం. అంత గాయమయ్యి కూడా వాళ్ళంత స్పష్టంగా గట్టిగా పాటలు పాడి దేవుని స్తుతిస్తూ దేవుడే మాకు సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తుంటే ఖైదీలందరికీ ఆశ్చర్యం. ఇన్ని దెబ్బలు తగినవాడు అసలు లేవటమే కష్టం కదా, కానీ వీళ్ళు ఎంతలా దేవుని ఎలా స్తుతిస్తున్నారు, దేవుని ఎంత విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారు, నిజంగా దేవుడు వాళ్ళకి ఎంత శక్తిని ఇస్తున్నాడు అని చెప్పి ఖైదీలు కూడా వాళ్ళ పాటలు ప్రార్థన విని పౌలు గారికి సరెండర్ అయ్యారు. చెప్పాలంటే అంటే పౌలు గారు నమ్మిన దేవుని విషయంలో వాళ్ళు కూడా లోబడిన స్వభావాన్ని మనం చూస్తాం. ఇలా వాళ్ళు గట్టిగా పాటలు పాడుతుంటే సడన్గా భూకంపం వచ్చినట్లుగా వచ్చి చెరసాల తలుపులన్నీ తెరవబడి అంతా చీకటి అయిపోయింది. అందరి బంధకాలు ఊడిపోయినట్టు. ఎవరి ఊడిపోయినాయి? పౌలు శీలలు మాత్రమే, మిగతా ఖైదీలందరి బంధకాలు కూడా ఊడిపోయినాయి. చీకటి అయిపోయింది, చెరసాలన్నీ తలుపులు తెరవబడినాయి. ఒక్కసారిగా ఈ సౌండ్ రాగానే జైలధికారి పరిగెత్తుకొచ్చాడు. వస్తే అంతా చీకటి. సరే, ఖైదీలందరూ లోపల ఉన్న కదా జాగ్రత్తగా తడుగుతుంటే తలుపులన్నీ తీసేసి ఉన్నాయి. ఇక జైలధికారి ఏం చేద్దాం అనుకున్నాడో తెలుసా? రోమా ప్రభుత్వ చట్ట ప్రకారంగా చెరసాల్లో ఖైదీని వేసిన తర్వాత ఆ ఖైదీ తప్పించుకుంటే చెరసాల నాయకుడిని చంపేస్తారు. చెరసాల నాయకుడికి శిక్ష అనగా మరణశిక్ష విధించేటువంటి చట్టం అనేది రోమా ప్రభుత్వ కాలంలో ఉంది. అందుకే యేసుక్రీస్తు చనిపోయినప్పుడు కూడా సమాధి దగ్గర ఎవరిని కాపలా పెట్టారు? రోమా సైనికులను కాపలా పెట్టారు. ఈ రోమా సైనికులను కాపలా పెట్టినప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు సమాధి దగ్గర సైనికుల్ని సమాధి మీద బండేసి కాపలా పెట్టారు. తీరా పొద్దునికి సమాధి మీద బండ లేదు, సమాధి లోపల యేసుక్రీస్తు కూడా లేరు. అప్పుడు సైనికులకు భయం వేసింది. అప్పుడు సైనికుల దగ్గరికి ప్రధాన యాజకులు వచ్చి ఏమన్నారో చూడండి, మనం చదువుకున్న ఇది అర్థం అవ్వాలంటే మత్తయి సువార్త 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతి ప్రధాన యాజకులకు తెలియచేసిరి. కాబట్టి వారి పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిన మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడేలా మేము అతనిని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేస్తాము. అంటే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాం. ఏం చెప్పమన్నాడు ఇక్కడ? మేము నిద్రపోయినప్పుడు శిష్యులు చేసుకున్న దేహాన్ని ఇది చెప్తే ఎవరికి చంపేస్తారు? కాపలా కాసిన వాడిని. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు? మీకెందుకు, మేము లంచం పెడతాము, డబ్బులు ఇస్తాము, మీకు ద్రవ్యం ఇచ్చాము, వాళ్ళకి ద్రవ్యం ఇస్తాము, అధికారిని మేనేజ్ చేసి మిమ్మల్ని చంపకుండా చూస్తాం. అంటే ఖైదీ తప్పించుకుంటే, కాపలా ఉన్న చోట ఎవరు తప్పించుకున్నా దాని పర్యవసానం కాపలా కాయవలసిన వాళ్ళు అనుభవించాలి. అందుకే జైలధికారి రేపు కోర్టులో నిలబడి ఖైదీలను కాపాడలేకపోయినని నాకు అందరి ముందు మనసు విధింపబడటం కంటే నేనుగానే ముందు చచ్చిపోతాం మంచిదని చెప్పి జైలధికారి ఆ చీకటిలో తన కత్తి దూసి తను పడుచుకోపోతుంటే అప్పుడు పౌలు గారు పిలిచారు. అయ్యా, నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే విన్నామన్నాడండి. ఎప్పుడైతే పౌలు గారి మాట జైలధికారి విన్నాడో వెంటనే కత్తి కింద పడేసి సైనికుడిని ఒక దీపం పట్టరమన్నాడు. దీపం పట్టుకొచ్చి సైనికులందరినీ లెక్క పెట్టుకుంటే చెరసాల్లో ఎంతమంది ఖైదీలు అంతమంది ఖైదీలు ఉన్నారు. పౌలు శీలలు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా పారిపోలేదండి. నిజంగా జరిగిన ఈ సన్నివేశం చూసి జైలధికారికే భయం వేసింది. దేవుని వాక్యం ఎంత గొప్పదా, వీళ్ళు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడా, దేవుని కార్యాలు ఎలా ఉంటాయా అని చెప్పి వెంటనే ఆ జైలధికారి పౌలు శీలను వెంట తీసుకుని బయట తీసుకొచ్చి 30వ వచనం ఏమన్నాడు చూసారా? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి. నిజంగా పౌలు శీలల విషయంలో ఎంత అద్భుతమైన కార్యం అంటే, అక్కడ చెరసాలలో ఖైదీలు అడగవలసిన మాట అది. ఈ మాట, మేము జైలు నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మమ్మల్ని ఏదో రకంగా బయటకు తీసుకెళ్ళండి,
మమ్మల్ని రక్షించండి అని. కానీ చెరసాల్లో ఖైదీలు అడగవలసిన మాట ఖైదీలనే చెరసాల నాయకుడు అడుగుతున్నాడు అంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. చెరసాల నాయకుడు ఖైదీల దగ్గరికి వచ్చి నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలని అడిగాడండి. అప్పుడు పౌలు అన్నాడు, మీరు ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారని చెప్పగానే జైలధికారి అతని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ గాయాలన్నీ కడిగాడు, దెబ్బలన్నీ కడిగాడు. ఆ రాత్రి వేళే జైలధికారి అతని కుటుంబం అంతా కూడా బాప్తిసం పొంది వాళ్ళకి భోజనం పెట్టారంట. ఇక్కడ చూడండి, రాత్రిపూట ఇంత అద్భుతమైన కార్యాన్ని జైలధికారి చూశాడు. రాత్రిపూట యెహోవా నిజమైన దేవుడు, పౌలు గారు బోధించేటువంటి యేసుక్రీస్తుని రక్షకుడిని అంగీకరించాడు. అదే మధ్యరాత్రి వేళ వెంటనే ఆయన కుటుంబం బాప్తిసం పొందారు. మధ్యరాత్రి వేళ ఎందుకు బాప్తిసం పొందాల్సి వచ్చింది? ఈరోజు చాలామందికి వాక్యం అర్థమైనా బాప్తిసం పొందటానికి జనవరి 1కి పొందుకుంటానులే, నా బర్త్డే వచ్చినప్పుడు పొందుకుంటానులే, వచ్చే నెలలో పొందుకుంటానులే అంటారండి. నిజమే, బాప్తిసం వాక్యం అర్థమైన తర్వాత మనం వాయిదా వేయటానికి అవకాశం లేదు. ఎందుకనగా ఇప్పుడు జైలధికారి వృద్ధుని ప్రశాంతంగా, వాళ్ళు కూడా ఎన్నో దెబ్బలు తినున్నారు, గాయాలతో ఉన్నారు, ఈ ఇబ్బందితో వాళ్ళని తీసుకెళ్ళి బాప్తిసం తీసుకోవటం ఎందుకు, ప్రశాంతంగా ఈరోజు రెస్ట్ తీసుకుంటే వృద్ధుని చక్కగా వెళ్ళి బాప్తిసం తీసుకోవచ్చు కదా అని ఆలోచన చేయడానికి ఇక్కడ ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఏంటంటే ప్రొద్దున్నే జైలధికారి బాప్తిసం తీసుకోవచ్చు, కానీ ప్రొద్దున్న దాకా జైలధికారికి మరణం రాదు అని గ్యారంటీ ఎవరైనా ఇవ్వగలరా? జైలధికారి కుటుంబంలో ఎవరో చనిపోరని ఎవరైనా ఇవ్వగలరా? పోనీ పౌలు శీలలకు మరలా అపాయము మరలా బంధకం రాదని ఎవరైనా చెప్పగలరా? పోనీ వీళ్ళందరూ బతుకున్న తెల్లారే వరకు యేసుక్రీస్తు రాకడ రాదని ఎవరైనా చెప్పగలరా? క్రీస్తు రాకడ ఎప్పుడో తెలియదు, మనం ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు. అందుకే పౌలు ఎప్పుడు అంటాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని బోధిస్తాడు. అలాగూ వారు వాక్యాన్ని విన్నారు కనుక మధ్యరాత్రి వేళ పౌలు శీలలో కూడా ఈ పౌలు చీలలతో జైలధికారి కుటుంబం అంతా రక్షణ పొందినట్లుగా మన వాక్య భాగంలో మనం చూస్తాము. ఇది పౌలు గారి 2వ ప్రయాణంలో మొదటి ప్రాంతము లుస్త్రా, 2వ ప్రాంతము ఫిలిప్పి ప్రాంతంలో లోదియ కుటుంబం రక్షణ వచ్చింది. పొతోనదయాన్ని విడిపించాడు. జైలధికారి కుటుంబం రక్షణ పొందుతుంది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన 3వ పట్టణం ఏంటి? తెస్సలోనికయ పట్టణం. ఆ తర్వాత మిగతా పట్టణాలలో పౌలు గారు సేవలా కొనసాగించాడు. ఆ సేవలో జరిగినటువంటి కార్యాలు ఏంటనే వాటిని దేవుని చిత్తమైతే మరొక తరగతిలో నేర్చుకుందాము. దేవుడి మాటలు మనందరి హృదయాలలో ఫలింపు చేయనుగాక. ఆమె ఆసక్తిగా ఈ మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నారండి. ముఖ్యంగా బెంగళూరులో ఉన్నటువంటి ఫ్రాన్సిలిన్ గారికి మీరు అందరూ థ్యాంక్స్ చెప్పాలి ఒక రకంగా. ఎందుకంటే ఆయన కోరిక మేరకే ప్రతి సోమవారం ఈ క్లాస్ అయితే మనం వింటున్నాం. సోదరులు, మీ అందరికీ సోదరులు ఫ్రాన్సిలిన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఉన్నారండి. సమయమందు భీమవరం నుంచి కాన్ఫరెన్స్ కాల్ ఉన్నటువంటి విజయ్ కుమార్ గారు ముగింపు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాను.